భగవంతుని ముల్లెలు పట్టుకొని ఏడుగురు బల్జోళ్ళైనా ఎక్కడికి బల్యమల్ల పట్టాము వచ్చినారా ఇంకల్లా మేడల్లాకు వచ్చినారా ఓ బల్జిరారా మెడలు మీయరా మిద్దెల మెడలు మాయ అన్నారు ఆ ఏడుగురాని నమ్మలో ఒకసారి పల్లెరు కొట్టిండు పల్లె పెట్టిండు పట్టమంతా దేవుడు కలిదింపినాడైనా కసివేరు పట్టమంతా కలిదింపిన భగవంతుడు మల్లికార్జునైనా వల్లే ఏడెట్టి ముల్లెలా ఎండి బంగారం అనుకొని ఎదుగుతున్నారు గాని అందులో ఉన్న 7 ముల్లెలు ఆ గుర్రాన్ని కట్టేసి గుర్రాన్ని కట్టేసి గుంటకోలు ఒక ముల్లె దేవుని చెప్పులు ఒక్క ముల్లె దేవుని పాపలు ఒక ముల్లె గుర్రాన్ని కట్టేసి గుంటకోలు ఒక్క ముల్లె గుండ్రాలు ఒక్క ముల్లె గుర్రపులాది ఒక్క ముల్లె దేవి కాడ పవిరన్న కాడ అలికి ముగ్గు పెట్టమన్నారు అలికి ముగ్గు పెట్టినారు 7 ముల్లెలు కొట్టబోయ్యా కేదారి గౌరీదేవి కాడ కొడుకా మల్లయ్యని గుర్రపులడ్డి తెచ్చిన చెప్పులు తెచ్చి కొడుకానాన్ని తిమిద పెడతామని గవిదేవి పవిరన్న ఇల్లెల్లి పొంగ తల్లి గవిదేవి నేను తోరుడు తప్పే కాని వాళ్ళు ఎండంటే ఎగిరితాళ్ళు బంగారం అంటే బంస్తాలు కాని అందు గురించి రోజులెత్తాలి నన్ను నా తప్పు మన్నించు అని తల్లి గవిదేవిని పిలుచుకున్నాడు గుడి శంకర్ ఎత్తుకున్నాడు దేవుడైనా ఆ తల్లి గవిదేవిని పిలిచి గుడి శంకర్ ఎత్తుకొని అన్న పవిరన్నను ఎడమ శంకలు ఎత్తుకున్నాడే ఆ దేవుని గుర్రాన్ని వంటపోయి శనిగలా కొట్టిరముల కట్టేసిల్లు దేవుని కుక్కల వంటపోయి అంట సోలల్లా కట్టేసిల్లు బయ్యోళ్ళు ఏంటంటే గుర్తాళ్ళు బంగారం అంటే సరే ఈ గొల్ల ఆయన ఎండి బంగారం అయితే మన ఇంట్లో పెట్టి ఇంట్లో పడ్డదిగా మన ఇంట్లో పెట్టిండు కానీ గొల్లోని ఓని అద్దురా ఏదైనా విధం చేసి మనం గెలుచుకోవాలని కచ్చిళ్ళు కచ్చిన బల్యోళ్ళు ఏమంటే ఉన్నారు ఇంటి వయ్యా గొల్ల అరగంట సేపు జూదాలు వాడదామంటే బల్జిలారా జూదం తెలవాలి చూట మాట అద్దరం పడి శక్తి మధ్యాహ్న ఎండకాలం రోజు కొరుకు మేకలు మేతామంటే మేత లేకపోతే నన్ను ఉప్పు పట్ట కట్టుకొని చేతుల కొట్టలు పట్టి ఆ చెట్టుకు నరుకుటానికి కలిగేది ఉంటే ఆ చెట్టుగా చూద్దామే మాకే చూద్దాము చెట్టుకు చూద్దాము మాకే చూద్దాము ఎండకాలం రోజు గొర్రె మేకలకు మేతామంటే కింద మేత ఉండదు ఏదన్నా చెట్టు ఇట్లా ఎగురత్తే నడుంకు బట్ట కట్టుకొని ఆ చెట్టు నరుకుటాన్ని తలిగితే ఆ చెట్టు వాడిదాకా చెట్టుకే చూసాం మాకే చూసాం గాని జూజ మానుడు తెలియదు జూట మాట్లాడు తెలియదు అంటే జూట మాట్లాడు అంటే గొల్లోనికి అబద్ధం ఆడు తెలియదు అన్నట్టు జూదమాటోడు అవ్వతోర్రా పెళ్ళం తోడు అంటాడు ఆడు మందు పోసుకుంటాడు అన్ని చేస్తాడు చెప్తాం చూద్దాం కాదు కానీ చిత్తుబొత్తు వాడదామా గొల్లైనని పల్లెళ్ళతోటి భగవంతుడు మల్లయ్య జూదమాటవు నిలుచున్నారా దేవుడు రామ రామ రామ
మల్లన్న భగవంతుడు మల్లికార్జును ఆట మొదలు పెట్టి ఆడిన కొద్దీ ఓసారి మీ దళ్ళ మెడలో ఉన్న గుర్రాన్ని కట్టిండు ఓసారి కలవతో ఒక 2 కర్రె కుక్కలు 2 కుక్కలు కట్టిండు ఓసారి 7 మిల్లల ఎండి బంగారం కట్టిండు ఓసారి దేవుని మీద ఉన్నాయి ముంజేది కడియాలు ముద్దుడు మురాలు దండగడాలు జమలి మొలతాళ్ళు ఓనమాల పేరు అంబరాస బిల్లు దండగడాలు జమలి మొలతాళ్ళు దేవుని మీద సొమ్ములన్నీ తీసినరా దేవుడు సొమ్ములన్నీ తీసి ఆ జూదం మీద కట్టిండు మరి జూదం మీద కట్టగానే బల్జోళ్ళు ఏమన్నారే అరే గొల్లోని సొమ్ములు మొత్తం గెలుచుకున్నాం సొమ్ము అంతా గెలిచినాం కట్టుబట్ట కాడికి గెలిచినాం గొల్లోని మనకు దొరికిన గొంగడు పొంత ఇచ్చినాము గొల్లోని కట్టుబట్ట కాడికి గెలుచుకున్నాము ఇప్పుడు ఈ గొల్లోని సాగదోల్చి అని పోయి రేపెల్లి మా పల్లె కనుక రేపెల్లి పట్టాన 80 లక్షల మంది 80 లక్షల ఎదుగులాట 80 లక్షల ఎదుగురాలు కోట్లాది మంది ఆట గొల్లులు వాళ్ళతోటి చెప్పుకుంటాడు ఎవరిని ఆట ఆడిన బల్యోళ్ళతోటి ఆట ఆడి 7 ముళ్ళల ఇంటి బంగారం వాళ్ళకి గెలుచుకున్నా అని ఈ గొల్లోడు చెప్తాడు ఆ 80 లక్షల 500 కోటి మంది గొర్రెలు వచ్చి మన ఇంటి మీద పడతారు ఆ మైకుని చూసి ఆట ఆడతారయ్యా గంతగానం బంగారం తీసుకుంటారా అని మన ఇంటి మీద పడితే మనం ఒక్కలా అవుతాము వాళ్ళు కోట్లాది మంది అవుతారు అరే ఇంత మాట కడప దాటద్దు ఇంత మాట కడప దాటద్దు ఊరుమాట పొలమార దాటద్దు ఆయాలు పోయాలు వదలగుద్ది గొల్లు నేనే కచ్చరి మీద పాతి పెడదామని పోతా నేను ఇక అన్ని గెలుచుకున్నా నేను పోతాను పోతావా అని ఇల్లు గుమ్మగూడి బల్జోలు గుసలాడంగానే ఆయాలు పోయాలు వదలగుద్ది గొల్లోని చంపుతారా అని ఇల్లు అనుకోగా భగవంతుడేమనుకున్నాడు బల్జోడా నీ చేత నేను దెబ్బది నీ సావన్నా అనుకోని దేవుడైన ఆత్మజీవిని అడిగి పట్టించర్ర దేవుడు పట్టించి 9 నవసూత్రాల దగ్గర పట్టుకొని దేవుడైన సత్యన మీద గిరిగిరి తిరిగి ధరణి మీద పడ్డాడు ధరణి మీద వడవార కల్లా బల్జోళ్ళు వచ్చిండ్లు భగవంతుని దాతబట్టి చూసినా ఎక్కడేమి లేదు అరే గొల్లోని గుండె వలిగింది ఆ 7 ముళ్ళల బంగారం మనకు కట్టిండు ఆట ఆడి పోగొట్టిండు అంటే ఆడికి పోయినాక 80 లక్షల 7 ఆదులు వచ్చి అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలనుకోని గొల్లోని గుండె ఆగిందిరా సచ్చిన గొల్లోని సచ్చిన గొల్లోని ఏం చేస్తాంరా డప్పులు మాట్లాడి డప్పులు కొట్టుకుంటా పాడ కట్టుకొని అరిపేలాలు పైసలు చల్లుకుంటా ఇప్పుడు కలకడ బియ్యం పోసి మంచి అడు పోయి బొంద పెట్టి కాల పెట్టి వచ్చి ఇంకా తీర్థం తీసుకొని ఇక ఇంటికి మనం ఎక్కడికి వెళ్ళి గొల్లోడు వస్తే గొల్ల ఆయన తీసుకొచ్చినాము ఆట ఆడినాము గొల్ల ఆయన సొమ్ము గెలుచుకున్నాం మనం చంపుతాం అనుకొని కై కట్టంగానే మనం కొట్ట ముందే గొల్ల ఆయన సచ్చిండు ఇప్పుడు పాడగట్టుడు అది ఏత్తరేత్తరు ఇది బెజ్జూరు స్టేషన్ బెజ్జూరు కోరపేటకి ఎందుకు పోతావు బెజ్జూరు స్టేషన్ రేపు అరే ఎక్కడికి వెళ్ళి వచ్చిన చంపి ఇదంతా చేస్తే నేను స్టేషన్ లేకపోతే ఇంకేం చేస్తాను మరి ఏం చేస్తాం ఏది లేదు అట్టిగా ఎత్తుకొని పోయాను ఒరియాల కుర్యాల వాడేసి వచ్చి దొంగతనం చేసినోడు డప్పులు కొట్టుడు దింపుడు మంచిదానంగా వేణు చేస్తారా ఈ దొంగ పని గొల్లోని కొంట పోయి అటుగానే చేతుల మీద పాడగట్టుడు గిడగట్టుడు ఏం లేదు గొల్లోడు తెచ్చిండు కానీ ఎత్తుకపోతే గత వారేసేద్దాం అదంతా చుట్టూ మనం చుట్టూ గిట్ట ఉండేనా దొంగతనం చేసిన భగవంతుని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయినరే ఆ చేతుల మీద ఎత్తుకొని అందరూ పడివిలే శత్రి మధ్యాహ్న ఇరుకురాళ్ళ గండి ఉండినాట ఇరుకురాళ్ళ గండి 7 మంచాలు నులికెత్తే అందని ఇరుకురాళ్ళ గండి కాడికి వచ్చింది బయలుదేరు ఇరుకురాళ్ళ గండి కాడికి వచ్చి భగవంతుని అయ్యి తనురా ఇరుకురాళ్ళ గండ్ల వారైనా అయ్యయ్యో ఇరుకురాళ్ళ గండ్ల వారయ్య అనే టైంలా భగవంతుడైన పర్వతాల దేవుడు తాత ఆకాశమైన నీకే దండాము అన్నాడు అమ్మ పూనాంచాను నీకే దండాము
జ్యోతి ఇరుపురాల గండి నాయుడు సేరాల సేరాల పరమడ సేకొన లింగం పంట సరికల్ల బాలుడు కొమిరెల్లి బయలెల్లిండు భగవంతుడు మల్లికార్జునయ్య భగవంతుడు మల్లయ్యో మల్లయ్యో దేవుడు కళ్ళ చూసిండు మల్లయ్యో మల్లయ్యా మల్లికార్జున కళ్ళ చూసి ఏడుగొట్టు డావుల పచ్చి మాంసం గావించిండు ఏడుగొట్టు డావుల పచ్చి మాంసం గావించి 1,000 గద్దలు 1,000 కాకులు గావించి బలియోని శీలం సింతులు కలవాలి బలియోడా నన్ను సంపదలుసుకున్నవని శీలం సింతులు కలవాలని భాగ్యం బండలు కలవాలి 5 విడికిల్లా బండారు బట్టి 7 విడికిల్లా బండారు బట్టి తరణి మీద కొట్టిండే 7 కొట్టు డావుల పచ్చి మాంసం గావించండి కలిమాయతోటి 7 కొట్టు డావుల మాంసం గావించి దేవుడైనా ఆ పుట్టు అని చెబుతాం లేకపోతే 1,000 కాకులు 1,000 గద్దలు కొట్టినాయి 1,000 కాకులు 1,000 గద్దలు కాళ్ళతోటి కండలు నోట రక్తం పట్టుకొని కాళ్ళతోటి కండలు నోట రక్తం పట్టుకొని బల్యోళ్ళ పట్నం వచ్చినాయి కాకులు గద్దలు బల్యోళ్ళ మీద మిద్దెల మెడల మీద కాళ్ళతోటి కండలు నోట రక్తం వదిలిపెట్టిన కొద్దీ బల్యోళ్ళకైనా మోకాలు లింగం మోసేకి లింగం అంటుకునే కుండకు వార్ష చిబ్బికి లింగం బర్రె అట్టుకు లింగం బర్రె తనకు లింగం ఆగది జైలింగాల పట్టం జైలింగాల పట్నం కాబట్టి 1,000 కాకులు 1,000 గద్దలు వచ్చి కాళ్ళ కండలు నోట రక్తం వదిలి పెట్టేది ఉంటే వాళ్ళ జైలింగాలు లేచిపోతాను నల్జోళ్ళ మీద ఉన్నాయి మోకాలు లింగం మోసేకి లింగం ఉంటే జైలింగాలు పోతున్నాయి ఒకటే కుడి సంకల్ల లింగం ఉంచుకున్నారు ఆ కుడి సంకల్ల ఇప్పటి కూడా బల్జోళ్ళ లింగం ఒకటే కుడి సంకల్ అరే రామా ఆ బల్జోళ్ళ భార్యలు వాడి చెరువులైన అక్కలార చెల్లారా ఎక్కడి కాకులు వచ్చానే ఎక్కడి గద్దలు వచ్చే మొగోళ్ళతో చెప్పుదామని కచ్చేరి కాడ మొగోళ్ళు లేరు భగవంతుడిని పారేస్తానికి వెళ్ళిపోయి